Question number 50. If 4b square plus 1 by b square is equals to 2, then 8b cube plus 1 by b cube is. సో ఏం చేస్తున్నానంటే దీన్ని చూడండి ఒకసారి 4b స్క్వేర్ నేను ఏమని రాస్తున్నానంటే 2b హోల్ స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలా 2b ప్లస్ 1 by b చేస్తాను. దాని నుంచి క్యూబ్ తీసుకుంటే ఇది వస్తుంది కదా, అందుకని ముందు అది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. 2b హోల్ స్క్వేర్ ప్లస్ 1 by b హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2b ఇంటూ 1 by b అంటే ఏంటంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే ఎంత యాడ్ చేసినట్టు 4 యాడ్ చేసినట్టు. అటు 4 యాడ్ చేసి ఇటు కూడా ఏం చేద్దాం 4 యాడ్ చేద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఆ ఫామ్లో వచ్చే విధంగా ఆలోచించాను. 2ab బీబీ క్యాన్సిల్ అయిపోయి ఇండైరెక్ట్గా ఇక్కడ ఎంత కలిపినట్టు ఇటువైపు ఇది లేదు, ఇది మనం యాడ్ చేసాం. ప్లస్ 4 యాడ్ చేసి ఇటువైపు కూడా ప్లస్ 4 యాడ్ చేస్తాం. అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2b ప్లస్ 1 by b 2b ప్లస్ 1 by b హోల్ స్క్వేర్ 2b ప్లస్ 1 by b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 6 అని రాయొచ్చు. దాని నుంచి 2b ప్లస్ 1 by b ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం కావాలంటే క్యూబ్ కావాలి, అందుకని ఇటువైపున హోల్ క్యూబ్ ఇటువైపున కూడా హోల్ క్యూబ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎందుకు క్యూబ్ కావాలంటే మనకి అక్కడ 8b క్యూబ్ కదా ఉంది, అందుకని క్యూబ్ కావాలి. సో ఇక్కడ ఏ క్యూబ్ అంటే 2b క్యూబ్ అంటే 8b క్యూబ్ 2b హోల్ క్యూబ్ రాయమంటారా రాస్తాను చూడండి. 2b హోల్ పవర్ 3 ప్లస్ b క్యూబ్ అంటే 1 by b పవర్ 3 ప్లస్ 3ab 3a అంటే 2b b అంటే 1 by b ఆఫ్ a ప్లస్ b. ఈ రెండు యొక్క సమ్ ఎంత అంటే √6. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే √6 హోల్ క్యూబ్ని √6 హోల్ స్క్వేర్ ఇంటూ √6. ఓకేనా? ఇక్కడ పవర్ బేస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేసి 3 వస్తుంది, కానీ ఈ స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేసేసి 6√6 అని రాయొచ్చు. ఇక్కడ బీబీ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా 2 క్యూబ్ అంటే 8b క్యూబ్ ప్లస్ 1 by b క్యూబ్ ప్లస్ 3 2s are 6√6 ఈజ్ ఈక్వల్స్ టు 6√6. మరి అవతల ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 8b క్యూబ్ ప్లస్ 1 by b క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 0 అని రాయొచ్చు. ఓకేనా? అది ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఓకేనా? ఆప్షన్ బి. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఒకటి తీసేయండి, ఒకటి 1 అని పెట్టుకోండి. 1 0 2 5 అని తీసుకోండి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి ఏమన్నారు. If x plus 1 by x is equals to -1, then 1 minus x plus x square plus 1 plus x minus x square. క్వశ్చన్లో చూడండి ఈ పాయింట్, దీని నుంచి మనకు ఒకటి తెలుసు. ఏం తెలుసు అంటే x ప్లస్ 1 by x వాల్యూ కనుక -1 అయితే ఒక రిజల్ట్ ఏం తెలుసు అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. కానీ అక్కడ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఏమైనా రాద్దామన్నా అక్కడ ఎక్స్ క్యూబ్ లేదు. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని జస్ట్ ఎల్సిఎం ఎక్స్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -x. ఓకేనా? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కు బదులుగా -x అని రాయొచ్చు. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్కడైనా ఉందేమో చూడండి. ఇక్కడ ఉంది కదా 1 + x స్క్వేర్. ఓకేనా? 1 + x స్క్వేర్ ఉంది కదా, ఆ 1 + x స్క్వేర్కి బదులుగా నేను -x అని రాస్తాను. ఇది ఒక -x ఇంటూ ఇక్కడ చూడండి దీనికి బదులుగా ఏమైనా ఉందేమో చూడండి. ఎక్స్ స్క్వేర్ బదులుగా కానీ ఇక్కడ ఏమైనా రాయగలమా? 1 + x లేదు, ఉందా? 1 + x అవుతున్నట్టు ఉంది కదా. దీని నుంచి 1 + xకి బదులుగా రాయొచ్చు. ఏమి రాయొచ్చు చూడండి. 1 + xకి బదులుగా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే -x -1 అంటే x + 1కు బదులుగా ఏమని రాయొచ్చు అంటే -x స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? అందుకని దీనికి బదులుగా -x స్క్వేర్ అని రాస్తాను. -x స్క్వేర్ -x స్క్వేర్. ఫైనల్గా ఇది ఎంత అనంటే -x అంటే -2x. అలాగే అదే ఎంత అనంటే -x స్క్వేర్ -x స్క్వేర్ అంటే -2x స్క్వేర్. -2 ఇంటూ -2 అంటే +4. x ఇంటూ x స్క్వేర్ అంటే x క్యూబ్. x ఇంటూ x స్క్వేర్ అంటే x క్యూబ్. ఆల్రెడీ మనకి x క్యూబ్ వాల్యూ తెలుసు కదా 1 అని. కాబట్టి 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 4 అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. సో 52లో ఇఫ్ x స్క్వేర్ ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 19, దెన్ ద వాల్యూ ఆఫ్
then the value of x plus 5 whole square plus 1 by x plus 5 whole square is equals to how much? చూడండి క్వశ్చన్లో ఏమన్నారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఇచ్చి ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 అన్నారు, ఎక్స్ ప్లస్ 5 అన్నారు, మరి ఇక్కడ ఏమీ లేదు కదా ఎక్స్ ప్లస్ 5. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఓకేనా, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే, ఫస్ట్ నాకు ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 కావాలి. ఈ ఎక్స్ ప్లస్ 5 నేను ఏ అనుకుంటాను, ఎక్స్ ప్లస్ 5 ఏమనుకుంటాను, ఏ అనుకుంటాను. ఎక్స్ ప్లస్ 5ని ఎప్పుడైతే ఏ అనుకుంటానో ఇప్పుడు వెంటనే మనకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ కావాలి కదా. అంటే దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే ఏ మైనస్ 5 అని రాయొచ్చు. ఇక్కడ ఆ ఎక్స్ వాల్యూ పెడతాను, ఏ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 90. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 5s ఆర్ 10a ప్లస్ ఏ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 90. ఏ స్క్వేర్ మైనస్ 10aలో నుంచి ప్లస్ ఏ తీసేయండి, మైనస్ 9a తర్వాత ప్లస్ 25లో నుంచి మైనస్ 5 తీస్తే ఎంత అంటే ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 90. ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ 20లో నుంచి 19 తీసేయండి, 19 తీస్తే ఇక్కడ ఇంకా 1 ఉంటుంది. ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 9a. ఇటువైపున అటువైపున ఏతో డివైడ్ చేసాం అనుకోండి, ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ, 1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 9 అది ఏ క్యాన్సిల్ అయిపోయి 9 మిగులుతుంది. ఇంతకీ మనకేం కావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్. మరి చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ వాల్యూకి ఆల్రెడీ మన దగ్గర సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఏ అయితే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 2a కదా అవుతుంది. కాబట్టి 9 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 2, 81 మైనస్ 2 అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 79 అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. అర్థమైంది? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ఇఫ్ x minus 7 into x minus 3 is equals to 1, then find the value of x minus 3 whole power 5 minus 1 by x minus 3 whole power 5. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే x minus 3 whole power 5 minus x minus 3 whole power 5 అన్నారు. అందుకని నేను x minus 3 is equals to ఏమనుకున్నానంటే ఏ అనుకున్నాను. ఎప్పుడైతే x minus 3 is equals to ఏ అనుకుంటామో వెంటనే మన క్వశ్చన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ పవర్ 5 మైనస్ 1 బై ఏ పవర్ 5 ఈ వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాయొచ్చునంటే ఆ మైనస్ 3 నాటి పంపిస్తే ప్లస్ 3 అవుతుంది, ఏ ప్లస్ 3. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో పెట్టండి. ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ అంటే ఎంత అంటే ఏ ప్లస్ 3 మైనస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ అంటే ఏ ప్లస్ 3 మైనస్ 3. ఓకేనా, ఇది డైరెక్ట్గా ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 3 వాల్యూ కదా మనం ఏ అనుకున్నాం, కాబట్టి ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఏ అనేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీని నుంచి ఏ 3 మైనస్ 7 అంటే మైనస్ 4, ఆ ఏని అవతలకు పంపించండి 1 బై ఏ. ఇప్పుడు దీని నుంచి ఏ మైనస్ 1 బై ఏ అంటే ఈ 1 బై ఏ ఇటు తీసుకురండి, మైనస్ 4 అటు పంపించండి, ప్లస్ 4. కానీ మనకు కావాల్సింది ఏ పవర్ 5. మీకు ఆ పవర్ 5 రావాలంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలని అంటే అది ఎలా వస్తుంది అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ని ఏ క్యూబ్ మైనస్ 1 బై ఏ క్యూబ్తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్గా రాదు కానీ ఆ టర్మ్స్ వస్తాయి. ఓకేనా, అందుకని మీరు అలా ఆలోచించాలి. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే దీని నుంచి ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ కనుక ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 2, అలాగే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏ క్యూబ్ ప్లస్ 3a. ఆ రిజల్ట్స్ యూజ్ చేసి ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 2 16 మైనస్ 2. ఓకేనా, 16 ఇక్కడ యాక్చువల్గా మైనస్ 2 కాదు ప్లస్ 2 చూసుకోండి, ప్లస్ 2 వస్తుంది. 16 ప్లస్ 2 అంటే ఎంత అంటే 18. తర్వాత ఏ క్యూబ్ మైనస్ 1 బై ఏ క్యూబ్ వాల్యూ ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ ప్లస్ 3a 3 4s ఆర్ 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 4 3s ఆర్ 12. 64 ప్లస్ 12 అంటే ఎంత అంటే 76. ఇప్పుడు ఒక్కసారి రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. ఓకేనా, చూడండి ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ఏ పవర్ 5, తర్వాత మైనస్ ఏ పవర్ 2 ఇంటూ 1 బై ఏ పవర్ 3 అంటే 1 బై ఏ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 3 అంటే ఏ
తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/a స్క్వేర్ ఇంటూ 1/a పవర్ 3 1/a పవర్ 5. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు అవతల 18 ఇంటూ 76 ఇక్కడ a పవర్ 5 మైనస్ 1/a పవర్ 5 మనకు కావాలి, అది ఒక పక్కన రాయండి. ఓకేనా? ఇంకా మిగతాది ఏముందనంటే ప్లస్ a మైనస్ 1/a విచ్ ఇస్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 76. ఆల్రెడీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ మనకు తెలుసు. ఈ వాల్యూ ఎంత అంటే a మైనస్ 1/a వాల్యూ 4. కాబట్టి 4 నాటి పంపించండి. ఫైనల్గా సో a పవర్ 5 ఇదిగోండి, a పవర్ 5 మైనస్ 1/a పవర్ 5 కావాలంటే 18 ఇంటూ 76 మైనస్ 4. ఖచ్చితంగా మన ఆప్షన్ యూనిట్స్ ప్లస్ ఏముండాలంటే 86 ఆర్ 48 మైనస్ 4 అంటే యూనిట్స్ ప్లస్లో 4 ఉండాలి. 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి కన్ఫర్మ్ చేసేయండి. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇదిగోండి 18తో 18 6 ఆర్ 108 10 క్యారీ 18 7 ఆర్ 126 ప్లస్ 10 136 1368 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1364. అప్పుడు ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చానంటే ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి ఏమన్నారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 3 దెన్ ఫైండ్ ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x క్యూబ్. ఎక్స్ వాల్యూ ఇచ్చారు మనకి, ఎక్స్ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ అడుగుతున్నారు. ఎక్స్ పవర్ 6 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3, ఈ ఎక్స్ పవర్ 3తో అన్ని డివైడ్ చేసేయండి. ఎక్స్ పవర్ 6 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3 అంటే ఎక్స్ పవర్ 3, ఎక్స్ పవర్ 4 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3 అంటే ఎక్స్, ఎక్స్ పవర్ 2 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3 అంటే 1/x, ఆ తర్వాత 1/x క్యూబ్. ఇంకా వీటన్నింటి ఒక దగ్గర రాస్తే మనకి ఇండైరెక్ట్గా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అంటే ఈ రెండు ఒక దగ్గర రాస్తాను, ఈ రెండు ఒక దగ్గర రాస్తాను. ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ అయితే తెలుసు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2 ప్లస్ రూట్ 3 అని తెలుసు. కాబట్టి 1/x కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. 1/x కావాలంటే 1/2 ప్లస్ రూట్ 3, దీన్ని కొంచెం రేషనలైజేషన్ చేసి మారుద్దాం. రేషనలైజేషన్ అంటే ఏం చేయాలి, అదే నెంబర్ని అదే నెంబర్తో సింబల్ మార్చేసి ప్రొడక్ట్ చేసి మల్టిప్లై చేసి డివిజన్ చేసేది. ఇప్పుడు న్యూమరేటర్లో 2 మైనస్ రూట్ 3, డినామినేటర్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 స్క్వేర్ 4 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా దీని నుంచి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ 2 ప్లస్ రూట్ 3, అలాగే 1/x వాల్యూ 2 మైనస్ రూట్ 3. రూట్ 3 క్యాన్సిల్, 2 ప్లస్ 2 వాల్యూ ఎంత అంటే 4. సో ఇప్పుడు దీని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కూడా మనకు కావాలి. మరి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుందంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 4 అయితే లైక్ ఏ అయితే ఏ క్యూబ్ మైనస్ 3a, ఏ వాల్యూ 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4, 4 క్యూబ్ అంటే 64, 3 4 జార్ ఎంత అంటే 12. సో 64లో నుంచి 12 తీసేయండి. సో 64లో నుంచి 12 తీస్తే 52. అయితే మన ఆన్సరు ఇది కావాలి, ఇది కూడా కావాలి. ఇది ఎంత అంటే 52 ప్లస్ అలాగే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే 4. 52 ప్లస్ 4 అంటే సో 52 ప్లస్ 4 అంటే సో మన ఆన్సర్ ఏమవుతుంది, సో 52 ప్లస్ 4 అంటే 56 అవుతుంది. చూడండి మన ఆన్సర్ ఏమైనా కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 56 అని చేయొచ్చు. కానీ ఆప్షన్లో మనకి ఎక్కడ కనబడట్లేనట్టు ఉంది చూడండి. ఏదైనా మిస్టేక్ చేసామా? ఎక్కడ మిస్టేక్ లేదు కదా. ఎక్స్ ప్లస్ 1/x అంతా కరెక్ట్గానే సరిపోయింది. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే 4 సరిపోయింది. కాబట్టి కీ మిస్టేక్ అదే యాక్చువల్గా అక్కడ రాసేటప్పుడు ఏంటంటే ఆప్షన్స్ రాంగ్ రాసినట్టున్నాను, చూసుకోండి. ఓకేనా? ఫైనల్గా మన ఆన్సర్ అయితే ఏమొస్తుందంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ రెండు అడిగారు కాబట్టి సో 52 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 56. యాక్చువల్గా ఇది ఆప్షన్ 56. చూడండి ఇది 56 మార్చుకోండి, ఆప్షన్ బి కింద మన ఆన్సర్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 55 చూడండి. సో 55లో సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసాం అదే మోడల్ ప్రాబ్లము, కాకపోతే వాల్యూలు మార్చారు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 రూట్ 2 దెన్ ఫైండ్ a పవర్ 6 ప్లస్ a పవర్ 4 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై a క్యూబ్. ఫస్ట్ అయితే దీన్ని ఏం చేద్దామంటే a పవర్ 3తో డివైడ్ చేసేయండి. సో a పవర్ 3 6 బై a పవర్ 3 అంటే a పవర్ 3 ప్లస్ a పవర్ 4 డివైడెడ్ బై a పవర్ 3 అంటే a ప్లస్ a స్క్వేర్ డివైడెడ్ బై a పవర్ 3 అంటే a స్క్వేర్ వరకు క్యాన్సిల్ అయిపోయి 1/a ప్లస్ 1 డివైడెడ్ బై a క్యూబ్. మళ్ళీ మనకి ఏమడుగుతున్నట్లు అంటే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ సో a ప్లస్ 1/a అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ a అయితే మనకు తెలుసు, a వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ 2 రూట్ 2. ఇంకా మనం ఏం చేయాలంటే 1/a చూద్దాం. 1/a ఏమవుతుందంటే 1 డివైడెడ్ బై 3 ప్లస్ 2 రూట్ 2. దీన్ని రేషనలైజేషన్ చేసేయండి సింబల్ మార్చి. 3 మైనస్ 2 రూట్ 2 డివైడెడ్ బై
3 మైనస్ 2 రూట్ 2. సో ఇక్కడ పైన 3 మైనస్ 2 రూట్ 2 కింద సో సింబల్ మార్చి ఏంటంటే అదే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ బి స్క్వేర్ అంటే 2 రూట్ 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2. 4 2 సార్ ఎంత అంటే 8. అంటే ఫైనల్గా 1/a వాల్యూ ఎంత అయినట్లు అని అంటే 3 మైనస్ 2 రూట్ 2 అయినట్టు. దీని నుంచి ఏ ప్లస్ 1/a వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ప్లస్ 1/a వాల్యూ కావాలంటే ఏ వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ 2 రూట్ 2. అదేవిధంగా బి వాల్యూ ఎంత అంటే 3 మైనస్ 2 రూట్ 2. ఈ 2 రూట్ 2 2 రూట్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. 3 ప్లస్ 3 వాల్యూ ఎంత అంటే 6. ఓకేనా, 3 ప్లస్ 3 వాల్యూ 6. మనకి ఇంకా ఏం కావాలంటే ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ కూడా కావాలి. మరి ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అంటే 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. అలా ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే ఏ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ క్యాపిటల్ ఏ క్యూబ్ మైనస్ 3a. 6 క్యూబ్ 216 మైనస్ 3 6 ఆర్ 6 క్యూబ్ 216 3 6 ఆర్ 18. సో 216లో నుంచి 18 తీసేయండి 198. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇది 198. అదేవిధంగా ఏ ప్లస్ 1/a వాల్యూ ఎంత అంటే 6. 198 6 యాడ్ చేయండి. 198 6 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే సో 204 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే ఆప్షన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. సో 56లో ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 రూట్ 2 దెన్ ఫైండ్ రూట్ ఎక్స్ మైనస్ 1/√x. ఎలా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్? ఒకటి ఏంటంటే సర్ట్స్ అండ్ ఇండిసెస్ ద్వారా ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నాం ఈ మోడల్. సర్ట్స్ అండ్ ఇండిసెస్లో ఆల్జీబ్రా ద్వారా ఎలా మారుస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారంటే 3 ప్లస్ 2 రూట్ 2 ఇచ్చారు. మరి దీని నుంచి 1/x వాల్యూ ఎంత అని అంటే 1/3 ప్లస్ 2 రూట్ 2. 3 ప్లస్ 2 రూట్ 2 ఉంది కాబట్టి దాంతో రేషనలైజేషన్ చేసి 3 మైనస్ 2 రూట్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేయండి. ఇప్పుడు 3 మైనస్ 2 రూట్ 2 సో డివైడెడ్ బై ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా, ఏ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 8. 9 మైనస్ 8 అంటే 1. ఇప్పుడు దీని నుంచి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అని అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ 2 రూట్ 2 ప్లస్ 3 మైనస్ 2 రూట్ 2. ఈ మైనస్ 2 రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 6. మనకు ఆల్రెడీ తెలుసు ఏమని ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే దాని నుంచి ఎక్స్ పవర్ n/2 ప్లస్ 1/x పవర్ n/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ తీసుకోండి ఎందుకంటే క్వశ్చన్లో మైనస్ అడిగారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ 2 అడిగారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ రూట్ ఎక్స్ ఎందుకంటే ఇక్కడ 1 ఉన్నట్టు మరి ఇక్కడ ఏంటి రూట్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ పవర్ 1/2 కదా, అంటే n ప్లేస్లో 1 తీసుకున్నట్లు ఇక్కడ 1/2 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 అయితే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1/1 సో ఎక్స్ పవర్ n/2 అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ 2 అంటే 6 మైనస్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2 అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 4. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఆన్సర్ ఏమని రాయొచ్చు సో 2 అని రాయొచ్చు. ఆప్షన్ డి మన ఆన్సర్. ఆల్రెడీ ఇదే ప్రాబ్లమ్ని మన సర్ట్స్ అండ్ ఇండిసెస్లో అయితే ఎలా చేసామనంటే రూట్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. ఎలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. అది కూడా రూట్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ అక్కడ 3ని ఎలా రాసామనంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ 1 ఉంది కాబట్టి దీన్ని రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ ఫైనల్గా ఇది రూట్ 2 ప్లస్ 1 మైనస్ ఇక్కడ 1/√2 మైనస్ 1 ఎందుకంటే మనకు అడుగుతున్నది ఏంటంటే రూట్ ఎక్స్ మైనస్ 1/√x కాబట్టి ఈ వాల్యూ రూట్ 2 ప్లస్ 1 మనల్ని అడుగుతున్నది రూట్ ఎక్స్ మైనస్ 1/√2x. దీని నుంచి దీన్ని రేషనలైజేషన్ చేస్తే రూట్ 2 ప్లస్ 1 మైనస్ ఇక్కడ రూట్ 2 మైనస్ 1 వస్తుంది మైనస్ రూట్ 2 మైనస్ ఒక మైనస్ ప్లస్ 1 అయింది. రూట్ 2 క్యాన్సిల్ 1 ప్లస్ 1 2. అది ఆల్రెడీ మనం సర్ట్స్ అండ్ ఇండిసెస్లో చేస్తాం బట్ ఆల్జీబ్రా ద్వారా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. 57లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 99 దెన్ 100x డివైడెడ్ బై 2x స్క్వేర్ ప్లస్ 102x ప్లస్ 2 ఈజ్. సో ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఈ ప్రాబ్లమ్ని పైన ఎక్స్ ఉంది కదా కింద కూడా ఎక్స్ కామన్ తీయండి. కింద ఎక్స్ కామన్ తీస్తే ఇంక ఇక్కడ 2x ప్లస్ 102 ప్లస్ 2/x ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తే 100 డివైడెడ్ బై ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ తీయండి
2 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1/x మిగులుతుంది ప్లస్ ఇంకా 102. ఓకేనా. సో దీని నుంచి 100 డివైడెడ్ బై, సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే ఆల్రెడీ ఎంత 99. ఇప్పుడు 2 ఇంటూ 99 ప్లస్ 102. ఇప్పుడు దాని నుంచి 100 డివైడెడ్ బై 2 ఇంటూ 99 అంటే 198 ప్లస్ 102. 198కి 102 కలిపినట్లయితే 130 అవుతుంది. ఓకేనా, 130 అన్నాను, 300 అవుతుంది. 198కి 102 కలిపితే 300 అవుతుంది. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 1/3 అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 102కి 2 ఇంటూ 99 198 రెండు కలిపితే ఎంత అని అంటే సో 1/3. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 1/3 అవుతుంది. 1/3 ఆప్షన్ ఎక్కడ లేనట్టుంది. సో ఆప్షన్లు ఎక్కడ లేదా, 1/3 ఆప్షన్లు ఎక్కడ లేదు, ఒకసారి చూసుకోండి. యాక్చువల్ ఫస్ట్ ఆప్షన్ మార్చుకోండి 1/3 అని, ఆప్షన్ ఏని ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఇఫ్ ఎక్స్ మైనస్ 3 మైనస్ 2/x ఈజ్ ఈక్వల్స్ టు 3/x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఓకేనా. సో చూద్దాం ఒకసారి ఎలా అనంటే అటువైపున ఇటువైపున ఎక్స్తో డివైడ్ చేద్దామా. ఎక్స్తో డివైడ్ చేయడానికి కూడా ఏమీ లేనట్టు ఉంది. పోనీ ఎక్స్తో డివైడ్ చేద్దామండి. చూద్దాం. 3 మైనస్ 2/x ఈజ్ ఈక్వల్స్ టు 3/x స్క్వేర్. ఇప్పుడు దీన్ని 3/x స్క్వేర్ కదా ఇలా రాయండి. 3 మైనస్ 3/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/x. దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్తో మల్టిప్లై చేసి 3x, అటువైపు ఇటువైపు ఎక్స్తో మల్టిప్లై చేయండి. 3x మైనస్ 3/x, ఎందుకంటే x క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్స్ టు 2/x ఇంటూ ఎక్స్ పోద్ది 2. ఇప్పుడు రెండు ఇటువైపు 3 కామన్ తీస్తాం అనుకోండి. 3 కామన్ తీస్తే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2. దాని నుంచి x మైనస్ 1/x వాల్యూ ఎంత అంటే 2/3. x మైనస్ 1/x వాల్యూ 2/3 అయితే మనకు కావాల్సింది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఆల్రెడీ మనకి ఈ పాయింట్ తెలుసు. x మైనస్ 1/x వాల్యూ ఏ అయినట్లయితే దాని నుంచి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2. సో 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అంటే 2 స్క్వేర్ 4, అలాగే 3 స్క్వేర్ అంటే ఎంత అంటే 9 ప్లస్ 2. సో దీని నుంచి డైరెక్ట్గా 2 and 4/9 అని రాయొచ్చు. ఓకేనా, 2 and 4/9. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. 59లో ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు √a ప్లస్ 1/√a, y ఈజ్ ఈక్వల్స్ టు √a మైనస్ 1/√a, దెన్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ని ఎలా రాయొచ్చానంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ హోల్ పవర్ 2 కింద రాయొచ్చా. ఇదిగోండి ఇంకొక స్టెప్ రాస్తున్నాం. x స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ని కూడా మళ్ళీ ఏమని రాయొచ్చానంటే x ప్లస్ y ఇంటూ x మైనస్ y హోల్ స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ x ప్లస్ y అంటే రెండు కలిపేయండి. ఈ రెండు కలిపినప్పుడు 1/a క్యాన్సిల్ అయిపోయి √a ప్లస్ √a 2√a ఇంటూ x మైనస్ y. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయేది, √a క్యాన్సిల్ అయిపోయి ఈ రెండింటి యొక్క సమ్ము 2/2 కదా. 1/√a ప్లస్ 1/√a అంటే 2/√a, అది x మైనస్ y హోల్ స్క్వేర్. √a క్యాన్సిల్, 2 into 2 అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 16. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా. ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఎలానంటే పుట్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ వాల్యూ ఎప్పుడైతే 1 పెడతామో x వాల్యూ ఎంత అవుతుందంటే √1 ప్లస్ 1/√1 అంటే x వాల్యూ 2 అవుతుంది. y వాల్యూ √1 మైనస్ 1/√1 అంటే 1 మైనస్ 1 0 అయిపోద్ది. అప్పుడు x పవర్ 2 పవర్ 4 ప్లస్ y పవర్ 0 కాబట్టి ఆల్రెడీ 0 మైనస్ ఇది కూడా 0 అయిపోద్ది. 2 పవర్ 4 వాల్యూ ఎంత 60. ఓకేనా, అలా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇఫ్ 2 ప్లస్ √3 into a is equals to 2 minus √3 into b is equals to 1, then find
1/a ప్లస్ 1/b. సో అంటే దీని నుంచి మనం అడుగుతున్నది 1/a ప్లస్ 1/b కదా. ఫస్ట్ 1/a క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదిగోండి ఈ పార్ట్ ఈక్వల్ చేసేసి ఈ a నడి పంపించండి. ఇది ఈక్వల్ చేసి 1/a నడి పంపిస్తే 1/a ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2 + √3 అని రాయొచ్చు. అలాగే b కూడా రాయండి. b ఎలా రాస్తారనంటే ఇక్కడ ఈ రెండింటిని ఈక్వల్ చేసి b నడి పంపించండి. అప్పుడు 1/b. 1/bని ఏమని రాయొచ్చు అంటే 2 - √3 అని రాయొచ్చు. దాని నుంచి మనకు అడుగుతున్నది ఏంటి అని అంటే 1/a ప్లస్ 1/b విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 + √3 ప్లస్ 2 - √3. ఈ √3 ఎలాగో క్యాన్సిల్ అయిపోయి 2 + 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. x⁻1,009 ప్లస్ 1 డివైడెడ్ బై x⁻1,009 ఈజ్ ఈక్వల్స్ టు 8. then x⁻1,009 minus 1 divided by x⁻1,009. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x⁻1,009ని కనుక నేను y అనుకున్నాను అనుకోండి, మనకి ఏమి ఇచ్చినట్లంటే y ప్లస్ 1/y వాల్యూ 8 ఇచ్చి మనల్ని ఏం అడుగుతున్నారంటే y మైనస్ 1/y అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు x ప్లస్ 1/x వాల్యూ కనుక ఏ అయినట్లయితే x minus 1/x వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus 4. స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus 4. therefore స్క్వేర్ రూట్ ఆఫ్ a square అంటే a2 square minus 4. a2 square అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 minus 4. 64 minus 4 అంటే 60. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 60. అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 60. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. ఇది కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమే. if x⁻123 minus 1 divided by x⁻123 is equals to 4, then x⁻123 plus 1 divided by x⁻123 is. సో క్వశ్చన్లో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే x⁻123ని గనక y అనుకున్నట్లయితే మీకు y మైనస్ 1/y వాల్యూ 4 అన్నారు. మీ క్వశ్చన్ ఏంటంటే సో y ప్లస్ 1/y వాల్యూ ఎంత, y ప్లస్ 1/y వాల్యూ ఎంత. సో ఈ వాల్యూ ఎంత అంటే ఆల్రెడీ పాయింట్ మనకు తెలుసు. x మైనస్ 1/x వాల్యూ ఏ అయినట్లయితే సో x ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా. 4 స్క్వేర్ ప్లస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4. 16 ప్లస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20. స్క్వేర్ రూట్ ఆఫ్ 20. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. ఇఫ్ x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2x, దెన్ x⁴ మైనస్ x³ ప్లస్ x² ప్లస్ 2. ఇక్కడ x² ప్లస్ 2 ప్లస్ 2x వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ అడిగారు. ఓకేనా. దీని నుంచి చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు దీని నుంచి x వాల్యూ ఎంత అన్నది మనకు తెలియదు. పోనీ సాల్వ్ చేద్దామని అంటే ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయా? పోనీ ఇక్కడ మనకి ఏమైనా ఇలా x ప్లస్ 1/x అలా ఏమైనా ఉంటే దాన్ని సో డినామినేటర్ని xతో మల్టిప్లై చేసి ఇలా అది xతో డివైడ్ చేసి x డివైడెడ్ బై 2/x ఈజ్ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాను. మరి దీని నుంచి ఏమైనా వస్తుంది అంటే ఏమీ రాదు. అందుకని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేను మారుస్తున్నా చూడండి. అవి ఎలా ఫస్ట్ x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2x ఉంది. దీన్ని రెండు వైపులా xతో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమొస్తుంది x³ ప్లస్ 2 ఇంటూ ఎక్స్. 2x ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ ఎక్స్ అంటే 2x². కానీ మనకు అక్కడ x⁴ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని xతో మల్టిప్లై చేస్తా. x⁴ ప్లస్ 2x² ఈజ్ ఈక్వల్స్ టు 2x³. ఇప్పుడు వీటిని యాడ్ చేసేయండి. ఇటువైపు ఇవి యాడ్ చేస్తారు, ఇటువైపు ఇవి యాడ్ చేసి ఈక్వల్ చేసేయడం. ఏమైనా కామన్ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. 2x² క్యాన్సిల్, 2x క్యాన్సిల్. ఇటువైపు చూడండి x⁴ ఉంది. ఓకేనా. ప్లస్ x⁴ ఉంది, ప్లస్ x⁴ ఉంది, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు అవతల వైపు మైనస్ 2x³ ఉంది. ఆ మైనస్ 2x మైనస్ కాదు ప్లస్ ఏ ఉంది. ఇటువైపు వచ్చింది అనుకోండి మైనస్ 2x³ అవుతుంది. x⁴లో నుంచి మైనస్ 2x³ ఇటు వస్తుంది. అంటే ఇప్పుడు ప్లస్ 2x³ వస్తే మైనస్ 2x³ మైనస్ 2x³ నుంచి ప్లస్ x³ తీస్తే మైనస్ x³ ప్లస్ x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు 0. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఓకేనా. సో అర్థమైంది అనుకున్నాను. క్లియర్.